హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా హస్బెండ్ ప్రాన్స్ ఇంకా చిన్న ఫిష్ అంటే నత్తళ్ళు తెచ్చారన్నమాట. సో ప్రాన్స్ ఏమిచ్చి మా ఆయన కట్ చేస్తున్నారు, నత్తళ్ళు అత్తయ్య కట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు ఇవి ఏం చేయడం రాదు, అంటే ఎలాగ అవి తొక్కలా తీస్తారో తెలీదు. సో చూస్తున్నా, ఎందుకంటే అమ్మే అన్నీ చూసుకునేది, అమ్మ తీసేది, అవన్నీ మాకు ఎప్పుడు ఇచ్చేది కాదు. సో నాకు కూడా భయం తీయాలి అంటే. సో ఇంకా అందుకే నేను కూడా నేర్చుకోలేదు, ఎప్పుడు చెయ్యను కూడా, తినడమైనా మానేస్తాను కానీ నేనైతే చేయలేను. సో ఏమో మరి ఏదో చేసేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు వాటిని చూస్తే, అందుకే ఆ భయంతో చూడలేను, ఇంకా తినలేను కాదు, అలా కొయ్యలేను కూడా. సో మా ఆయన ముంచి వచ్చి చూసి నేర్చుకో, ఎలా తీయాలో చూపిస్తాను అన్నారు. సో అందుకే నేను దగ్గరుండి చూస్తున్నా, బట్ చూసినంతసేపు అయితే నాకు భయం వేసింది. సో ఇంకా నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను అనమాట. సో బాబుని పడుకోబెట్టాను. సో వాడు పడుకున్నాడు కదా, ఇదే నాకు ఫ్రీ టైము. సో అందుకే వాడు బట్టలు ఉంటాయి డైలీవి. సో ప్రీతువిని వాడివి డైలీ ఉతికేసుకుంటాను నేను బట్టలు. సో బట్టలు ఉతికే ముందు బియ్యం కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట. సో రైస్ అయిపోతే తర్వాత వాళ్ళు కర్రీ వండడం, ఈరోజు మా ఆయన కర్రీ వండుతారనమాట. సో మా ఆయనకి కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండాలి. సో బేగా చేసేస్తే పక్కన ఇంకా మా ఆయన వండుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అని ఇంకా బియ్యం కడిగేసి అన్నం ముందు అయిపోతే ఇంకా వాళ్ళు కర్రీ చేసుకుంటారని కడిగేసాను. సో తర్వాత ఇంకా వీళ్ళ బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఆడ ఎక్కడ లేసిపోతాడని ఫాస్ట్గా చెయ్యాలి. సో యాక్చువల్లీ 2 డేస్కి ఒకసారైనా ఉతకచ్చు, బట్ ఎక్కువైపోతాయి. నేను కూర్చొని ఉతకలేను, ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఇంకా నాకు తగ్గలేదు. సో అందుకే నించొని ఉతకాలి కదా. సో అందుకని ఇంకా డైలీయే ఉతికేసుకుంటాను హాట్ వాటర్లో. వీళ్ళిద్దరివి, ప్రీతువిని బాబువి హాట్ వాటర్లో ఫస్ట్ నానబెట్టుకుంటా. బికాజ్ కొంచెం నానతాయి, ఏమైనా మురుకున్నా సరే హాట్ వాటర్లో వేయడం వల్ల కొంచెం పోతాయి, ఏమైనా అంటే క్రిములు అలాంటివి. సో యాక్చువల్లీ నేనైతే నా ఫేస్ కొంచెం డల్గా ఉంటుంది, ఎందుకంటే నేను స్నానం చేయలేదన్నమాట. టైం చాలా అయిపోయింది, 11:30 అలాగా. సో మా ఆయన ఇంట్లో ఉంటే కొంచెం బద్ధకం వచ్చేస్తుంది నాకు. సో ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఇంకా అన్నీ బెడ్ అంతా సర్దుకొని ప్రీతుకి అంబలు తినిపించేసే, తర్వాత ప్రీతుకి బాబుకి అత్తయ్యకి స్నానం చేయడానికి ఇచ్చి వాళ్ళని తీసుకొని వాళ్ళని రెడీ చేసి వీడికి పడుకోబెట్టి ఆ తర్వాత దానికి తినిపించి ఆ తర్వాత ఇంకా బ్రష్ చేయించాలి ప్రీతికి, అది మెయిన్. సో అది చేశాక నేను చేసి అప్పుడు తింటాను స్నానం చేసి. ఈలోపు బాబు బుజ్జిగాడు లెగిసిపోతాడు, సో పడుకోవడానికి అవ్వదు మళ్ళీని. సో మళ్ళీ వాడితో కాసేపు ఆడుకొని ఇంకా అలాగ జారబడి ఇలాగా ఏమైనా వీడియోస్ అవి నేను తీసుకొని ఉంటుంటే అవి ఎడిట్ చేసుకుంటాను అనమాట. సో మా ఆయన అయితే వేడివేడిగా ప్రాన్స్ పులావ్ చేశారు, ఇంకా నత్తలు ఫ్రై. టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇంకా మా ఆయన నాకు టేస్ట్ చూడమని తినిపించేస్తున్నారు. సో యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మసాలా ఎక్కువైపోయింది. సో అందుకే మళ్ళీ పెరుగన్నం తినిపించారు. సో ఇది వీడియో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.